అంశం: పునీత యోహాను గారు క్రీస్తు ప్రియ శిష్యుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మగ్దలా మరియ సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకును పరిగెత్తుకుని పోయెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనము. మహిమాన్వితుడైన పునీత యోహాను గారా, యేసు ప్రభువునకు ప్రియమైన శిష్యుడా, క్రీస్తును మరింత అంకిత భావంతో అనుసరించాలనే మా నిబద్ధత యొక్క నూతనీకరణతో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించినట్లు దయచేయండి. మీ మధ్యవర్తిత్వం ద్వారా మేము విశ్వాసమందును మరియు ప్రేమయందును బలపడుదుముగాక. ఓ మహిమాన్వితమైన అపోస్తలుడా, నీ పవిత్రత కారణంగా యేసు చేత ప్రేమించబడి ఆయన వక్షస్థలమును ఆనుకొని ఉన్నారు మరియు యేసు స్థానంలో ఆయన పరిశుద్ధ తల్లికి కుమారుడిగా ఇవ్వబడ్డారు. యేసు ప్రభువు మరియు మరియ మాత పట్ల నాకును అత్యంత భక్తి ప్రేమలను ప్రేరేపించమని మిమ్మును వేడుకొనుచున్నాను. లోక బాధల నుండి శుద్ధి చేయబడిన హృదయంతో నేను కూడా యేసుకు విశ్వాసపాత్రమైన శిష్యునిగా మరియు మరియమాతకు అంకిత భావం గల కుమారునిగా ఈ లోకంలో మరియు శాశ్వతంగా పరలోకంలో ఎల్లప్పుడూ ఐక్యమై ఉండుటకు ప్రభువు నుండి యోగ్యత పొందునట్లు దయచేయండి. ఈరోజు ప్రార్థన ఉద్దేశ్యం: క్రీస్తునందు బాప్తిస్మము పొందిన వారందరూ యేసుక్రీస్తు పిలుపునకు అనుగుణంగా జీవించునట్లు ప్రార్థించుదము. పరలోక తండ్రి, క్రీస్తులో బాప్తిస్మం పొందిన వారందరినీ మీకు అర్పిస్తున్నాము. మీ పట్ల మా ప్రేమ మరియు భక్తి విశ్వాసములను మేము ధైర్యంగా ప్రకటించునట్లు దీవించండి. మీ నమ్మకమైన సేవకులమైన మాపై మీ మంచితనం మరియు ఆశీర్వాదములు సమృద్ధిగా కుమ్మరించండి. ప్రతిరోజు మా హృదయములను ఆత్మలను పునరుద్ధరించి ఉత్తేజపరచండి. తద్వారా మేము ఆనందకరమైన జీవితాలను జీవించుదుముగాక. మీ పవిత్ర నామంలో మేము ఈ మనవిని చేయుచున్నాము. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములై ఉండెడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. అపోస్తులైన పునీత యోహాను గారా, మా కొరకు ప్రార్థించండి.